హలో గైస్, ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. వేడి వేడిగా పోహా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తిన్నారనుకోండి, ఆహా అనాల్సిందే. సో ఫస్ట్ దానికోసం అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు ఇంకా జీలకర్ర, ఒక 2 మెంతులు, ఇంకా మినప్పప్పు, ఇంకా పసుపు, ఇంకా ఇంగువ, కొంచెం పసుపు కూడా వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని పచ్చిమిర్చి వేగించాలి. వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా తీసుకొని కరివేపాకు మంచిగా వేగాలన్నమాట. సో కరివేపాకు మంచిగా టేస్ట్ ఇస్తుంది అనమాట, టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కరివేపాకు. సో ఇప్పుడు మంచిగా ఆనియన్ కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఆనియన్ దీంట్లో. సో ఆనియన్ కూడా ఇదంతా ఈ ప్రాసెస్ని అంతా మీరు సిమ్లో పెట్టుకొని చేసుకోండి. సిమ్లో పెట్టుకుంటేనే ఆనియన్ ఇవన్నీ వేగుతాయి. తర్వాత కొన్ని పల్లీలు, ఇంకా కొన్ని జీడిపప్పు కూడా వేసుకోండి. సో వేసుకొని జీడిపప్పు ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ కోసం, జీడిపప్పు లేదనుకున్న వాళ్ళు పల్లీలతో ఆపేయచ్చు అనమాట. సో మంచిగా వేయించాలన్నమాట. ఇంతకీ మన ఛానల్లో మీరు అమ్మమ్మతో ముచ్చట్లు సిరీస్ చూసారా? వెంటనే వెళ్ళి చూసేయండి, కింద ట్యాగ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఆలు యాడ్ చేయట్లేదు, ప్రస్తుతానికి ఓన్లీ టమాటో మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే ఆలు యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, కీరా పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కీరా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ నేను కీరాతో చేసి చూపిస్తాను, ఎంత బాగుంటుంది తెలుసా కీరాతో, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పుని స్ప్రింకిల్ చేసేసి, సో అటుకులకు పడేంత ఉప్పు కూడా వేసుకోండి, ఒకటేసారి అయిపోయింది. తర్వాత ఈ అటుకుల్ని నేను ఇప్పుడు యూస్ చేసేది కొంచెం లావు అటుకులు అనమాట. సో ఈ లావు అటుకుల్ని వాటర్లో కొంచెం తడిపి వాటర్ని స్క్వీజ్ చేసి ఇప్పుడు దాంట్లో వేయండి. వేసిన తర్వాత కావాలి అనుకుంటే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకొని లాస్ట్లో టేస్ట్ కోసం ఒక నిమ్మకాయ పిండుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా నైట్ డిన్నర్లోకి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే దీన్ని సేఫ్తో సర్వ్ చేసుకొని కూడా తినేయచ్చు అనమాట. సో మీకు నచ్చిందా? అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్లా మంచిగా మనకు తినాలి అనిపించినప్పుడు ఇట్లా మంచిగా డెకరేషన్ చేసుకొని తింటే ఇంకా ఎక్కువ తినేస్తాం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, వెంటనే వెళ్ళి చూసేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.